ఈరోజు నేను ఒక చిన్న సెలబ్రేట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది బిలేటెడ్ కిందకు వస్తుంది. సో రాక్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అప్పుడు స్పెషల్ మూమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను లేకుండే నేను చాలా మిస్ అయినా. యూట్యూబ్ లో చూసి చేసిన. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. తిని చూడు మంచిగా. నేను అసలు తిన ప్రియాంక రమ్మన్న వచ్చి నాకు మంటే నాకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హస్బెండ్ ప్రియాంక. సో రాక్ బర్త్డేకి అయితే నేను అవైలబుల్ లేకుండా, ఎందుకంటే మా ఫ్యామిలీతో నేను టెంపుల్కి పోయినా. సో ఆ ప్రకారంగా నేను అటెండ్ చేయలేకపోయినా. సో ఈ వీడియో అయితే వీడియో వన్ గురించి కాదు. ఎంత అన్నా వాడు చిన్నోడు అంటే ఆయన నాకంటే పెద్ద, కానీ మా బాండ్ ఎట్లా అయిపోయిందంటే అక్క తమ్ముడు ఉల్టా అయిపోయింది. సో ఆయన గురించి నేను ఎప్పుడు ఏం చేయాలి కాబట్టి ఈరోజు నేను ఆయనకి ఒక చిన్న సెలబ్రేట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది బిలేటెడ్ కిందకు వస్తుంది. సో రాక్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అండ్ నువ్వు ఎంత స్పెషల్ నేను చెప్పలేను, ఎందుకంటే ఈ గ్రూప్లో ఏ మెంబర్ జాయిన్ అయినా నాకు అందరు స్పెషల్. మనకు అందరు ఈక్వల్, ఎందుకంటే బెన్నర్ ఎక్కువ, మీ సనానకు అందరు ఈక్వల్. ఎందుకంటే గ్రూప్ అన్నప్పుడు ఒక యూనిటీ ఫామ్ చేయాలి. అది మా ఎంతైనా సతా వేసుకుంటాం, గొడవ పడతాం, అది గొడవ ఉండాలి. ఎందుకంటే ఒక అంటారు కదా, గొడవ పడితేనే ప్రేమ పెరుగుతుందని. అప్పుడప్పుడు కోపడితే జరా నేర్చుకో. నేను జరా తొందరగా కోపడతా, అట్లానే తొందరగా షార్ట్ అవుతా. నాకు కొంచెం ఏమంటారు, తొందరగా వచ్చేసాడు కోపం. సో ఏమనుకుంటున్నావు? సో ఈ డేని స్పెషల్ చేయడానికి అయితే నేను చిన్న సెలబ్రేషన్ అయితే నేను సెలబ్రేట్ చేస్తున్నా. సో గైస్ లేట్ చేయకుండా లోపల మన టీం అందరు వెయిట్ చేస్తున్నారు, ఏమి ఇస్తున్నాం, ఏం సెలబ్రేట్ అనేది. లోపల పోయినాకైతే నేను వీడియో స్టార్ట్ చేస్తాను గైస్. బాయ్ బాయ్. సో గైస్ యాక్చువల్లీ మా నాది రాక్ది గొడవ స్టార్ట్ అయింది మన బ్లెస్సీ వల్లనే. సో బ్లెస్సీ వల్లనే ఈరోజు క్లోజ్ చేద్దాం అండ్ చిన్న సెలబ్రేట్ అయితే చేద్దాం అన్న. అట్లేం లేదన్న, బర్త్డే అన్నప్పుడు స్పెషల్ మూమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను లేకుండే నేను చాలా మిస్ అయినా. ఈ రోజు కూడా మనం ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నా ఆ టైంలో, అందుకే. సరే అన్న, ఇప్పుడు రాక్ ఎక్కడుండు? రాక్ ఎక్కడుండే నీకు తెలియాలి. నువ్వు కాల్ చేసి మరి అన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టినాడు. వచ్చి కేక్ మొత్తం కరిగిపోయి కింద పోతుంది. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. వచ్చేదాకా వెయిట్ చేసిన వాళ్ళకి మొత్తం కరిగి కింద పోతుంది. ఇప్పుడు ఆయనకి గోపి ఒక బిలేటెడ్ బర్త్డే కదా, తినిపించాలి ఇట్లా. అదే అంటున్నా, ఇట్లా నోరుతో తినిపి. ఈ కోసుడు గీసుడు బర్త్డే టైంలో కోస్తాడు. అర్థమైతే అయిపోయింది, బర్త్డే అయిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా తినిపించాలి. నోరు రాలేదు. నేను తెలుసు వాళ్ళ అమ్మాయి మీద కావాలని చేస్తుంది అన్ని. నేను ఆ రోజు గుడిలో ఉన్నా ఏం చేయాలన్నా అవన్నీ రాక్కి కాల్ చేయను. నాకు నీకు ఇచ్చేసాడు షాక్. ఇంకెక్కడనా? అరే ఏడున్నారా బాయ్? అరే ఏడా? అవునా? నువ్వెందుకు కొంటున్నావు కూరగాయలు? అమ్ముతున్నావు ఆయనడా? ఈడేడి బెనియాడేడి? మీ అక్క పట్టుకొచ్చింది నా గిఫ్ట్ అవుట్ ఆఫ్ నుంచి. అంతమంది అక్కలు ఉన్నారా నీకు టీంలా? నీ అక్క ప్రియాంక అక్క. ఏం తెచ్చిందో నువ్వు వస్తేనే పోయాలి. కేక్ తెచ్చింది, ఏమేమో తీసుకొచ్చి, నేను సర్ప్రైజ్ తెచ్చింది. కర్రా జల్దీ రా, ఒక గిఫ్ట్ పట్టుకొచ్చింది. గిఫ్ట్లు ఉన్నానా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
గిఫ్ట్లు పట్టుకొచ్చింది. మేము అట్లా కొట్టినాం కానీ మేము గిఫ్ట్ పట్టుకొచ్చి గిఫ్ట్ పట్టుకొచ్చింది కూర్చురా. నీకు సర్ప్రైజ్ అంట అది. నువ్వు జల్దీ రారా బాయ్, ఎక్కడ ఉన్నావు అన్ను? 5-10 నిమిషాలు వచ్చేస్తున్నా. నువ్వు జల్దీ రా, కింద పడకుంటారా. సరే నువ్వు చేయాలా, నువ్వు మస్తు మాట్లాడతావు బెన్నీతో, నువ్వే సెట్ అవుతావు అని. ఇగో రాకముందు బెన్నీ కాల్ చేస్తాం, మన ఆడొచ్చి కేక్ కాదు. ఇద్దరు ఒక్కసారి వస్తే ఇంకా మంచిది కదా, మెల్లగా వస్తాడు సార్ కూడా. హలో, ఏడున్నారా? అరే మారవా ఉత్తర కుమారా నువ్వుగా. దుబాయ్ అంటే ఏమరా, ఇగో రాగాన్ బర్త్డే చేస్తున్నాం. ఒకసారి ప్రియాంక లేదు కదా, ప్రియాంక చేస్తుంది. అరే ఇక రారా, వీడియో ఉంది, ప్రియాంక వీడియో ఉంది రా భయ్, జల్దీ రా. అరే రారా భయ్, ఒక 5 నిమిషాలు వచ్చు. అరే బెన్నీ మంచిగా మంచి మర్యాదతో నిలుస్తున్నా, అర్థమైందా? ఆగమవుతారు మళ్ళీ, అర్థమైందా? రోడ్ పైన నడుచుకుంటా. హలో హలో అరే హలో 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 రా బెన్నీ ప్లీజ్. సరే ఎందుకు బెన్నీ ఇట్లా అంటున్నావు? ఆ రోజు నేను ఫ్యామిలీతో బయట ఉన్నా, ఎట్లా రావాలి చెప్పు నువ్వే. బెన్నీ ప్లీజ్ బెన్నీ, ఒక్కసారి వద్దు వద్దు బెన్నీ. సరే సారీ, రేపు నుంచి టైంకి ఉంటాను, ఈ వీడియోలో కంపల్సరీ వస్తా, మాట ఇస్తున్నా. ప్లీజ్ ప్లీజ్ బెన్నీ రావచ్చు కదా. అరే రారా భయ్, ఓ పెద్ద యాక్టింగ్ చేస్తున్నావు. సన్యాడు ఉన్నాడా ఇడా? నేనా? అరే పేరు వేపురా, సన్యాడు ఉంటాడు పంపి అంటున్నాం రా. అది మజాక్ అవుతుందా? కొంచెం కూడా వాల్యూ లేదు. ఏం బ్రో? సరే నేను పోతాను, రా కేక్ పోయి. సరే జల్దీ రా, పోతున్నా నేను. సారీ నేను పోతున్నా కానీ వస్తుంది. సో గాయ్స్ మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడికి. ఇప్పుడు అందరు కేక్ గీసుకుంటే నేను పోతున్నాం. అన్నా అరే ఆగు ప్రియాంక, నువ్వు కాదు, మీరిద్దరు గొడవ పడితే ఒక గోడ ఇట్లా రాగానే నేను వస్తా. అట్లా మనం వెళ్ళబోతాం, మనం చేయాలి. ఇంకా మస్తు ఉండాలి అది. హాయ్ గుర్తుందా? ఏడికి తిరగాల? ట్యాంక్ బండ్ తిరగాల, కోర్టు తిరగాల, ఆర్టీ ఆఫీస్లో తిరగాల. పోలీస్ స్టేషన్ పోవాలా. నువ్వు చూడ ఏమేం చేస్తా చూస్తుండ్రు. వెయిట్ అండ్ సీ గాయ్స్. వీళ్ళిద్దరు గొడవలో మేమందరం నలుగుతున్నాం గాయస్. సో గాయస్ వాళ్ళు అందరు రాగానే నేను వీడియో స్టార్ట్ చేస్తాను గాయస్. అమ్మా వచ్చిండు. వచ్చాడు 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 వచ్చాడు. హ్యాపీ బర్త్డే రో. అట్లనే బెన్నీ కాల్ చేయి, బెన్నీ కాల్ చేయి. ఎందుకు అన్న రాలే? సన్న కూడా రాలే, మాట్లాడి నువ్వు నీతో వెళ్ళిపోయాడు కోపంలో. వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. ఇద్దరు లేదు మనం ఎట్లా ఎట్లా. సరే నువ్వు అయితే కాల్ చేయి, నేను ఉన్నానా, టెన్షన్ పడకు. తొందర చేయరా. హలో బెనేనా? ఎన్నోనా? రికమెండేషనా? ఏం రికమెండేషన్ అన్నా? ఇంకో ఎప్పుడు వచ్చినా 47కి నేను కలవనికి. అరే దానా ఇడికి ఏ సన్న వెళ్ళిపోయిండు. అంటే వస్తుందా? అమ్మో ఎంత వస్తాను చెప్పిండు. వీళ్ళిద్దరు గొడవలో మేమేంది గలీజ్గా అడుగుతున్నాం. నువ్వన్నా ఎరుగుతావు, నేనన్నా నువ్వైతే మొత్తానికి. ఇప్పుడు నేను రీజన్ దొరికిన వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే నీ వల్లనే అయిందిరా. ఇప్పుడు నీ వల్లనే కలుసుకుంటారు చూడు. నువ్వు కల్పిస్తావు? నేనెందుకు కల్పిస్తా? గిఫ్ట్ ఇప్పుడు అందరు వచ్చినాక బెడ్ వచ్చినాక చేద్దాం. ప్రియాంకనేనా ఇవన్నీ చేస్తుంది? గిఫ్ట్ ఇదేం టిఫిన్ డబ్బా? నీకోసం నా చేతితో గులాబ్ జామున్ చేసి తీసుకొని వచ్చి.
తిందాం వెళ్ళి రాగానే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయన గురించి వెయిట్ చేయాలి, నీ గురించి చేయాలి. ఏంటిది మా టార్చర్? నాకు అర్థం కావట్లే. నీకు వచ్చేది యూట్యూబ్లో ఏం చేసినావు? యూట్యూబ్లో చూసి చేసినాం. అయితే నాకు వద్దు. ప్రేమలో ఇట్లా ముఖం పైన చెప్పకు, నాకు బాగా అంటే అనిపిస్తుంది. నేను స్వీట్స్ తినవద్దు డాక్టర్ చెప్పిండు. అరే నీకే స్వీట్స్ కావాలి ఎక్కువ. ఎందుకో? ఈ ఫిగర్ కి ఎంత స్వీట్ తింటే అంత స్వీట్ అవుతావా? ఫిగర్ కాదు, పబ్లిక్ ఫిగర్. అదే తింటేనే అవుతావు. ఇట్లానే సుత్తి పెడతాడు. బెల్లి రాగానే స్టార్ట్ చేయకు. అమ్మాయ వచ్చినావా ఫైనల్ తీసుకొచ్చినా వాళ్ళ నాన్న అంటే వస్తే వెళ్ళిపోయాడు నీ వాళ్ళనే. అవును, బర్త్డే సెలబ్రేషన్ అంటే వచ్చాను. లేకపోతే రాకపోతే ఇప్పుడు మీకు తెలియదు పోతే వెళ్ళి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరేనా లేడు కదా, గుర్తు చేసుకుంటున్నా. గుర్తు అరే ఎప్పుడైనా గుర్తు చేసుకున్నా మాత్రం రాడు బర్త్డే అయిపోయి వారం అవుతుంది. ఇప్పుడు కేక్ కట్ చేపిస్తుంది. ఏడని ఉన్నది మనం ఎన్నికలు ఊసి పడతలేము. కేక్ కటింగ్ గ్రూప్ అంతా ఉండాలి. మీ గొడవ తర్వాత చూసుకోండి. అట్లాంటి కేకులు ఎన్నో అనుకున్నావు నువ్వా? బర్త్డే కేక్ అయితే కొనలేవు కదా. స్పెషల్ అన్న రాక్ అండ్ రాసి కేక్ కూడా చిన్న తెచ్చిరా చూడరు. అన్ని జమ అయ్యే ఇంట్లో ఏం చేయాలి అది ఇదైతే అంటే నీకు రాదు అన్ని అంట పెడుతూ నిన్ను కూడా అంట పెడతాను. మంచి మంచి కాపురాలనే అంట పెట్టి అంటే నీకు నేర్పించింది నువ్వే ట్రైనింగ్ ఇచ్చింది. ఈయన వల్లనే అది ఇట్లా అంటే ప్రియాంక చూపిస్తారు పక్కకుండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, విష్ యు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. కళ్ళకి అంతలేదు వద్దు. ఎందుకు మొన్న ఎట్లా ఒకటి మారం పెట్ట అలా గోలాడక నా ఓని వదిలే. కేక్ తినే ముందు నేను చేతితో చేసిన గులాబ్ జామున్ కేక్. తినరా బాబు? నాకు పడ్డదిరా రాయి కింద పడ్డదిరా. తిని చూడు. ఫస్ట్ అన్నా చిన్నగా చూసి ఉండదు మీది కూడా. అన్న పెద్ద అబ్బా ఫస్ట్ అన్న నేను అస్సలు తినా. సరే బర్త్డే నీదా బర్త్డే రోజు కొడతారా? బర్త్డే బొమ్మ చేయలేరా నీకు? ఇంకా అప్పుడు నీ బొమ్మ ఎంత అవుతుంది మాట్లాడదంట. తిని చూడు మంచిగా. నేను అస్సలు తినా. ప్రియాంక రమ్మన్న వచ్చి నాకు మండే ప్రేమగా నాకు చిన్న పీస్ అన్న తిను. బాధపడతా. నా బదులు అక్కడ తింటాడు. ఆయన తిన్నాడు. సరే తినరా తిను. మళ్ళా కొడుతారు తిను. సాయి తినిపి సాయి తినిపి కొంచెం అన్న తిను. Please, Benny. ఏం డాక్టరేనా? మంచిగా నిజం చెప్పు. నాకన్నా ముందు పంది తిని. చేసి తిన్నదిగా ఆయనకి 2 జోకులు వేసి పంపిరా. పందులు తినగానే లిప్స్ పెట్టుకొని పింక్ లిప్స్ ఉంటుంది. ఇచ్చిందంటే యూట్యూబ్ ఛానల్ దొరికినాక ఫస్ట్ టైం ప్రియాంక గిఫ్ట్ ఇస్తుంది. బాబా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ కేక్ కట్ చేయి. బండి ఉంటాయి బండ లేకున్నాడు బండనే పడుతుంది.
అవన్నీ ఎట్లనే మాట్లాడతాడు ఇద్దరు తీసినట్టు ఎందుకు చెప్పాడు పంపించారు అరే కేక్ కోసావా లేదా బై గమనా తిని వెళ్ళిపోయింది కేక్ కోయడం కాదు ఇట్లా నన్ను కాదు. అన్నా, అయితే నన్ను కాదు. నేను ఏమన్నా కోయడం కాదు అరే పోయిమన్నాడా నీకు తిను బర్త్డే నాడు కూడా తీరా ఏం టార్చరా మీతో గోయాలు కొడుతుండు సరే. ఎట్లా తింటారు కోసే తింటారు కదా నాకు టైం అవుతుంది రా సరే. వెయిట్ చేస్తున్నాడా ఆయన ఎందుకు అంటారా పోయి బర్త్డే అయిపోయింది చిన్న పొరలకి చేస్తూనే కూడా ఉంటా జై కోయ్. తీరా ఏమో మసాలా పడ్డది ఫస్ట్ బెనర్గా తినిపిరా నేను తినా అవన్నీ మసాలా వేసే పని రాక్ డే అన్న అంత పోయి దానా తినవా కేకు అట్లా వచ్చాలి ప్లీజ్ ఎన్ని రోజులు నీ birthday? దానా ఒక కేక్ కూడా పెట్టు రా ఆజావ్యా అదో లాగో అలా దానా తింపి ఫస్ట్ పెద్దోళ్ళకి. తినిపిరా, జల్దీ తినిపిరా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బాగా కొట్టేస్తున్నా. అరే నేను మెల్లగా టచ్ చేస్తున్నా నేను కొడతలే మెల్లగా వీడియో కోసం ఇలా టచ్ చేస్తున్నా అన్నా ఇగో కొడుతున్నా. కాలే పదా బావన్ జల్దీ పోయి టైం అవుతుంది కేక్ నేను అట్లా పోయి నేను పోసా వాడు కేక్ ఈడుండు అప్పుడు రాలా అరే అన్నకు పెడితే ఏం రాబోయే కేక్ కొప్పేసింది ప్రియాంక పెట్టావా అన్ననే పైసలు ఇచ్చింది కేక్ కి ఎట్లా వేస్తున్నాను నేను అట్లా చేయ వీళ్ళు ఇట్లానే అంటారు పెట్టినా పెట్టకపోయినా నాకు తినిపించాలి కానీ ఆమె తినేస్తున్నాడు మొన్నటి కేక్ ఉంది నిన్నటి ఈగలు థ్యాంక్ యూ అన్నా నేను పెట్టవద్దు తినిపి అన్నా నువ్వు తినకు తినిపిరా తినిపించి గమనం వెళ్ళిపోరాదా తినరాదా కేక్ అరే నీకేంకంటున్నా తినిపించు ఇజ్జతే లేదు నీకు లేదురా ఇజ్జతే లేదు ఎందుకు వచ్చినా నువ్వు ఎవరు మమ్మల్ని మానేది రే? హ్యాపీ బర్త్డే Thank you అన్న. ఇలా ఉబ్బర్ ఎంత ఉరుకున్నా మనం పట్టించుకోమన్నమాట రోడ్డు పోయేటప్పుడు ఎన్నో ఉడుతుంటాయి అన్ని మనం పట్టించుకోము కేక్ పెట్టినా అంటే మూతి మీద ఈ రోడ్డు మీద మనం పోతుంటే ఎన్నో ఉడుతుంటారు మన ఇంతమంది ఉడుతుంటారు మధ్యలో అందరినీ మనం పట్టించుకోవాలి పట్టించుకోవద్దురా, మంచిగా లైట్ తీసుకోవాలా? రైట్ తీసుకోవాలా ఫస్ట్ అరే బెన్నీ నువ్వు కేక్ తినరా ఇగో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సరే నువ్వు ఎలా తింటావు? ఓపెన్ చేయరా? నువ్వు కేక్ ఎలా తింటావు తెలుసా కేక్ ఏదో తింటావు తెలుసా ట్యాంక్ బండ్ పైన తింటావు నువ్వు కేక్ ఇట్ రావండి ఓహో ఆ మూతి మీద చూడరా జరా ఎన్నో ఉడుతుంటే అన్ని పట్టించుకోవద్దని చెప్పి పెద్దగా ప్రాబ్లం ఫోన్ చేస్తాడు పిలుస్తాడు మాట్లాడతాడు అప్పుడు మాట్లాడదాం అప్పుడు ఎన్నో వస్తాయి చూద్దాం అప్పుడు ఎవరు వస్తారు. ఫోన్ తీసుకొచ్చి నీకు నచ్చుతుందా నచ్చదు ఐఫోన్ అలా ఐఫోన్ అని అనిపించింది అలా ఇక్కడ అవుతున్నాను ఐఫోన్ ఉండదు ఏముండదు అది పాత డబ్బా ఏ ప్రియాంక లేదన్నా అందరు గాడి చావి బెసికి కానీ ఓపెన్ చేసి పెట్టింది నేను చెప్పలే అరే ఆగరాలు ఇది పెద్ద దేవత మెడలేస్తున్నా దానికే ఊరికైనా ఆడపిల్లలతో మాట్లాడుతూనే ఉంటాడు बात करो तो बात होती है వీళ్ళు ఇంట్లో చూసి అనుకుంటారేమో నీ అమ్మ పాపం తమ్ముడు అన్నప్పుడు చిన్నోడు ఉంటాడు చిన్నోడికి చిన్న గిఫ్ట్ బాగుంటుంది కానీ దీంట్లో ఫోన్ చేయరా బెనానా నాకు ఫోన్ చేయరా ఆ చంద్రుల్లో బుక్క చారిందేది నక్క చెల్ల చెయ్య చెయ్య గాయస్ ఇప్పుడు మనం పర్సనల్ మొబైల్స్ ఇవ్వాలన్నమాట ఇగో అన్న ఫోన్ ఇరిగిపోయింది అన్న చేసి కానీ దీంట్లో అరే స్పెషల్ దుమ్మ చల్ల
ఆ బెనరస్ ఏయ్, ఫోన్ చిన్న చేసినాను. చిన్న వస్తాయి. గాయస్ ఇట్లా మీ ఫోన్ లో డిస్ప్లే ఏమైనా ఇరిగిపోతే పర్సనల్ మొబైల్స్ కి వెళ్ళిపోండి, తక్కువలో వేసి ఇచ్చేస్తారు. అదే కుదరికి నెక్స్ట్ ఏం గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ ఇదైతే స్పెషల్ ఇది ఎవరో వీళ్ళ ఇంటికాడికి అని పోయి పిల్లల దగ్గరికి అని కొన్నా కొట్టేసినావు 75 రూపీస్. నువ్వు కొట్టేసి 75 రూపీస్ అంత ఖుషి అయిపోతుండే సమోసాలు తింటుండే బయట. నువ్వు సమోసాలు తింటావా? అలా నువ్వు నా సైడ్ మర్చిపోతున్నా. ఇచ్చేయనా నేను ఒక్కని సైడ్ కాదు గైస్, నేను ఒక్కని నా సైడ్, నాకు ఒక్కని సైడ్ వద్దు. నా సైడ్ అందరూ పాములు కలిసి ఇదంతా. ఖుషి అయిపోయినా ఇంకొక డబ్బా కూడా చింపనీకి వస్తుంది. ఇప్పుడు ఆపై స్పెషల్ గిఫ్ట్ అయినలాగానే ఉంటది ఇది కూడా. డబ్బానే మొత్తం 5 మైలు ఉంది అది. సరే మైలో ఉన్నది ఈ తొందరగా. ఎంత మైన ఉంది. ఈ గిఫ్ట్ తోనే ప్రియాంక అసలు ప్రియాంక అంటే ఏందో అర్థమైపోతుంది గైస్. ఎందుకంటే నేను చిన్న పిల్లని గైస్, అందుకే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం. ఇచ్చిందిరా సేమ్ రాక్ లాగా ఉంటారు గాయ్. ఇప్పుడు రాక్ లాగా లేదు. చెయ్, 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 చెయ్. ఏయ్, ఆగు, రాకు. So guys, మనకు రాక్ ఉన్నా లేకపోయినా guys, ఇజ్జత్ లెక్కలు అంటే ఏడుందిరా నీకు ఇజ్జత్ అంట. రాక్ అది తిరుగుతుంది. సో గైస్ ఇది సేమ్ రాక్ లాగా కనిపించింది సో చూడండి. గాయస్ ప్రియాంక సేమ్ సన్నగా లెక్క తయారైంది గాయస్, మీరు చూసుకోవచ్చు. మంచిగా చిత్రాలు చేస్తున్నావు ఫస్ట్. అన్న బుద్ధి వచ్చినాయి గైస్. అసలు ఇంటి చచ్చిపోంటే అన్న కొట్టేస్తున్నా నీకు ఇష్టం. మనకి మంచి మంచి దెబ్బలు దాకా ఇవ్వం దాకా. ఇగో నా గుర్తుకి ఏదో గుర్తుకు ఇస్తూ పట్టుకో. గుర్తుకి ఎప్పుడు నేను అందరు పెద్ద పెద్ద గిఫ్ట్ ఇస్తారు కానీ నేను మెమొరబుల్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద ఇవ్వాలంటే పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి ఇవ్వదు గాయస్. కానీ ఇది ఎప్పుడైనా చూస్తే నేనే నాకు గుర్తొస్తా. ఏకేమో అడుకొచ్చింది అన్న ఖరాబ్ అయిపోతుంది కదా అన్న ఇచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నాను నా ఫస్ట్ టైం కేక్ చేసేంత ప్రేమ, కేక్ దీని గురించి పట్టేది కావాలంటే ప్రమోషన్ చేసిందంట ఫ్రీగా పట్టుకొచ్చేసింది. నా దగ్గర పట్టుకొచ్చిన పెద్ద పట్టుకరా. ఇలాంటివి పట్టుకొస్తారా? గులాబ్ జామున్ ఏమీ చేయలేరా భయ్, ఎవరో చేసి తీసుకొస్తే అది ముంగడ పెట్టింది. అసలు మీరేమన్నా ఉన్నాయిడా? ఏం లేదు. అన్ని అబద్ధాలు. ఏం చేస్తుంటా? ఇగో ఇట్లా రాక్ చేయరా నువ్వు అనుకుంటున్నావా? దాని వల్ల చేస్తాం. అరే నేను ఎందుకు చేస్తానా ఇవన్నీ? ఆగు, ఒక్క నిమిషం ఆగు. సో గైస్ ఎప్పుడైనా మన గ్యాంగ్ లో ఇట్లానే చేస్తాడు ఈయన. కోతి లెక్క నువ్వు చేస్తావు నేను కాదు. అర్థమవుతుంది ముఖం చూస్తే ఎవరు గుర్తుంది. కానీ ఒక్కటి ఏంటంటే నీ ఇద్దరు దియతనేసి తెల్లని తీసుకున్నా. లేకపోతే నల్ల పాలు తీసుకొస్తుండే నేను. మళ్ళీ తెలుసు కదా నా గురించి ఎట్లుంటుంది అల్చర్ ప్రియాంక అంటే. ఇగో, ఇగో. ఎట్లా అసలు అంటే ఎట్లా? అగో అన్న చూడన్న ఇంత మాట్లాడుతున్నాను. ఆ? ఇంత ఏ అన్న అగో ఈమెనేమన్నా అంటే అన్న చూడన్నా అంట. మనం కొడుతురు అవన్నీ మనం ఏమన్నా అన్నమా? దారేస్తున్నావు. హ్యాపీ బర్త్డే ఏమంటారు ఇస్తున్నాం. బెన్నీ నచ్చలే సేమ్ లేదా? ఒక నిమిషం ఆగు, బ్లాక్ చేద్దాం తెలియదు సేమ్ లేదు. అసలు రాకపోతుండే నేను ఇలా కొత్త పైన వెంటనే నడుస్తుంది తెలుసా? క్రీమ్ తయారు చేస్తున్నారా? ఎందుకన్నా? సరే ఇప్పుడు బర్త్డే అయిపోయింది, మీరు ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఏదైనా షో చూపించండి. ఇది షో కావాలి. బట్టలు ఇప్పమంటారు అన్న. ఇగో బట్టలు డాన్స్ అలా బెన్నీ చెప్పింది ఏదైనా చేస్తాను. చెప్తాను బుద్ధ ఉడలేక చచ్చిపోవడం. ఆ కొత్త పైన ఇది డాన్స్ కూడా చేస్తుంది. తప్పు కాదు సన్నా, ఆయన బర్త్డే రోజు ఏమి సన్నా ఇది ఐజా ఏంద్రా ఐజా కేక్ తీసి కొట్టరా ముఖం మీద. అన్న అగో తెల్ల ఎదురు రాక్. అవును నేను తెల్లగా చేస్తాను. కాదు ఇవన్నీ మీరు నా మీద ట్రై చేయని కదా. అయిపోయింది పని అయిపోయింది గాయస్.
అది కింద ఎందుకు వేస్తున్నారా దుకాణం ఇది ఇదేంటి కసరకుండి ఎలా ముఖం అన్న ఇది ఎండలో తిరిగి చాలు, తిరిగి చాలు. నల్లగా అయిపోయినావు. ఇప్పుడు తెల్లగా చేద్దామని కోరుకుంటున్నాను. ఇగో ఇట్లా ఇజ్జత్ తీసుకోనికేనా నా పిలిచిరు ఇజ్జత్ దేనికి? ప్రేమ కనిపిస్తేనే ఇజ్జత్ తీసుకున్నావు. నిన్ను పిలిచినా నువ్వు support నీకోసం చేయాలన్నా? చేసి తీసుకొస్తే కూడా వాల్యూ లేదు. నువ్వే అదే మా సాయికి చేస్తే పాటికి ఎక్కుతాం. తల మీద పెట్టుకుంటే సన్నకి చేసి ఇస్తే కూడా సన్న ఖుషి అవుతుండే. బెడ్కి చేస్తే కూడా ఖుషి అవుతుండే. కనిపిస్తుంది ఎంత ఖుషి అవుతుందో. ఏంటి బేబీ ఈయనకి నాకు తెలియదు ప్రియాంక, నువ్వు చేసిన బర్త్డే నీకు తెలియాలా, నేను చేసిన అయిపోయింది. ఇంత ప్రేమ తీసుకొని వస్తే కూడా నీకు value లేదు. ఎందుకు ఈ కేక్? ఇప్పుడు ప్రియాంక ఇప్పుడే చెప్తున్నా ఆ తులసి అన్న నేను కేక్ తీసి కొట్టేస్తాను నల్లగా కొట్టేరా, కొట్టేయ్. అదే వద్దురా రే. లాస్ట్ టైం ఎట్లా నిన్ను ఎవరైతే ఆప్తున్నా ప్రసాదం కొట్టరా. అయిపోయారు కింద అన్నా దా అన్న పట్టుకో అన్న పట్టుకో నేను వీడియో తీస్తానా అంట. వద్దు, వద్దు, వద్దు. కూర్చోబెట్టను. పెళ్ళి, పెళ్ళి, పెళ్ళి. అన్నా సన్నని సారీ రాక్ నీకు అసలు ఏంది సనన్న నువ్వు ఆపడం వర్షాలా సనన్న నీ వరకు నేను ఇచ్చిన కిందనక పడలు చంద్రముఖి अरे दीदी इधर 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 అందరూ ఈ క్వాలిటీ సైను నాకు పెట్టదు నాకు నాకు తెలియదు నీ చేతిలోనే తెలుసు
వీడు అమ్మా నేను నీకు బట్ట ఇస్తా నా ఏడున్నాడు చూసుకో ఇట్లా చూసుకో నువ్వు మళ్ళా కొడతావు ఏం కొట్టా? అనే చెప్పాలని బెల్లిని కొట్టాలనుకో టార్గెట్ రీచ్ కావాలనుకో మంచిగా ఉండాలి అందరూ కొట్టాలి ఇట్లా పోతా బాబా అరే బెల్లి ఓటా సాయిపోయినా రోడ్ కానీ పైన లేదు మొత్తం తిరిగేసి వచ్చా మొత్తం పైననే పోయినా అలా కిందకి రాలే వెళ్ళి పైన అసలు ఏడో కనిపిస్తలే जिम के अंदर तो नहीं गई ये हालत అమ్మా ఇడమే క్లోజ్ చేద్దాం బెల్లి దొరకడు రైడర్ ఎందుకు దొరకు ఆ బండి మీద రైడరు మన ముంగటైతే కాదు కదా నేనే నేర్పించిన రైడింగ్ గిడింగ్ అంతా ఆడరాండి ముందు అవసరమా నీకు అగో అగో సరే నేను మొత్తం ఎక్కినా అని చెప్దామని ఎందుకు ఇష్టం ఎందుకు వీనికి వచ్చింది నాకు కేక్ గురించి వస్తా ఇప్పుడు నూరుగా మొత్తం నడిపిస్తున్నాను ఏం లేదు అంటే నీకైతే కేక్ నువ్వు దొరకట్లే నా ముంగడికెళ్ళే పోయింది తెలుసా ఏడా నేను పిల్లల వెనకాలే రాసుకున్నా నేను చూసిన ముంగడికి పోతే సేమ్ దయ్యం పోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఏ నాకు యాపకు చూసి భయం అయితే మంచి మంచాలే వాటి దగ్గర ఏం మాట్లాడాలి కొట్టు నీకంటే ఎక్కువనా కేక్ రాజే పోతా అన్న మళ్ళీ కూడా కేక్తో చెప్పు పోతున్నా నాకు బయటికి పోయింది బతికిపోయినావు ఎత్తుగా పోతున్నా డైరెక్ట్ కొట్టు 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 కొట్టు